వెల్కమ్ టు టీ10. నేను రేవతి. తపాలా శాఖ 2013లో చేపట్టిన నియామకాల్లో గోల్మాల్ జరిగింది. నాడు జీడీఎస్ ఎంసీఎన్డీ భర్తీలో అవినీతి అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. న్యాయం చేయాలంటూ నాటి నుంచి నేటి వరకు ఓ బాధితురాలు తపాలా శాఖ అధికారులకు వినతులను అందిస్తూనే ఉంది. తాజాగా మంగళవారం సైతం బాధితురాలు సి నిర్మల తపాలా శాఖ ఎస్పీ విజయ్ కుమార్ ను కలిసి తనకు న్యాయం చేయాలని వినతిని అందించింది. ఈ విషయంపై బాధితురాలు మాట్లాడుతూ 2008 నుంచి 2019 వరకు తపాలా శాఖలో తాను అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నానని తెలిపింది. 2013-14లో జీడీఎస్ ఎంసీఎండీ నియామకాలు 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా చేపట్టారన్నారు. ఆ సమయంలో ఓబీసీకి కేటాయించిన పోస్టును ఓసీ కులానికి చెందిన వెంకటేష్ కు నియామకం చేశారన్నారు. రిజర్వేషన్ ప్రకారంగా నియామకాలు జరిగి ఉంటే 10వ తరగతిలో 350 మార్కులు సాధించిన తనకే ఉద్యోగం వచ్చేదని ఓబీసీ పోస్ట్ ను వెంకటేష్ తప్పుడు సర్టిఫికెట్లను సృష్టించి తనకు రాకుండా చేశారన్నారు. ఈ విషయంపై అన్ని ఆధారాలతో 2020 నుంచి ఇప్పటి వరకు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై తాను గట్టిగా మాట్లాడినందుకు తపాలా శాఖ ఉన్నతాధికారులు ఉన్న ఉద్యోగం నుంచి సైతం తీసేశారని బోరున విలపించింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి న్యాయంగా తనకు రావాల్సిన ఉద్యోగాన్ని ఇప్పించాలని తపాలా శాఖ ఎస్పీ విజయ్ కుమార్ ను కోరింది. ఈ విషయంపై తపాలా శాఖ ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి పరిశీలన చేసి ఉన్నతాధికారులను సూచనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.